నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన ఘనత ఎర్రజెండాదే. సిపిఎం బాల్యానాయక్ అన్నారు. తెల్లరాలపల్లి తండా వెంగళాయిపల్లిలో పుచ్చులపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సిపిఎం మండల కార్యదర్శి బాల్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడికి భూమి కావాలి అనే నినాదంతో 10 లక్షల ఎకరాలను పేదలకు పంచిన ఘనత ఎర్రజెండాదే అన్నారు. భూస్వామి కుటుంబంలో పుట్టిన సుందరయ్య తన 500 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చారని గుర్తు చేశారు. కార్మిక, రైతు, దళిత, గిరిజనుల కోసం పోరాడిన సుందరయ్య ఆశయాల సాధనకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించి సభలో పాల్గొన్నారు. పార్టీ జెండాను బాల్యానాయక్ ఆవిష్కరించారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. లక్షలాది మంది కూడా వెళ్ళిపోవడం, ఆయన వర్ధంతికి పోవడం అనేటువంటి జరిగింది. ఆయనకు ప్రభుత్వమే గుర్తించి ఎన్టీ రామారావు ప్రభుత్వం సుందరయ్య పార్క్ అని చెప్పేసి పెద్ద ఎత్తునగా హైదరాబాద్లో పెట్టడం అనేటువంటి జరిగింది. ఆయన పార్కే లక్షలాది మంది ఇవాళ స్టడీ అంటే ఎక్కువ మంది వైద్య శిబిరం, ఆరోగ్య శిబిరంతో పాటు ఆయన గ్రంథాలయం, పేదలకు ఉపయోగపడే అన్ని సౌలతులు కూడా ఏర్పాటు చేసినందుకు ఘనత పుచ్చులపల్లి సుందరయ్య. అప్పటి వరకు కూడా ప్రభుత్వం కూడా అన్ని రకాల కూడా ఈ విధ రాజకీయ పార్టీలు లేకుండా కూడా సుందరయ్యను కూడా పెద్ద అభిమాని వారు. ఆయన 500 ఎకరాల భూమి చూస్తే ఆయన నెల్లూరు జిల్లా మరి అటువంటి అఖిలబాద్ జిల్లాలో పుట్టి ఆయన మరి పేదల కోసం ఆయన సొంత భూమి కూడా 500 ఎకరాల భూమి పేదలకు, దళితులుగా గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. ఆ 500 ఎకరాల భూమి ఇచ్చి అక్కడ ఉన్న ప్రజలు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఆపరేషన్ లేకుండా కూడా ఆపరేషన్లు కూడా లేకుండా పిల్లలను చేయడం జరిగింది. ఆయన జీవితంతో కూడా ఆయన భూమి కూడా పేదలకు పంపిణీ చేసి ఈరోజు పార్లమెంట్లో, అసెంబ్లీలో మళ్ళీ చేయడం జరిగింది. అతని యొక్క తండ్రి సుందరయ్య పెద్ద జడ్జి, పెద్ద న్యాయవాది. అతను ఒకే కుమారుడు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామంలో ఎట్టి చాకరీ విముక్తి జరిగితే కూడా సుందరయ్య దళితులతో భోజనం చేసేవాళ్ళు. ఆ రకంగా మరి సైకిల్ మీదనే పార్లమెంట్లో ప్రసంగించేవాళ్ళు, పేదల కోసం పనిచేసేవాళ్ళు. ఆయన అటువంటిది ఆ గ్రామాల్లో పుట్టి మరి అటువంటిది దక్షిణ భారతదేశంలో ఒక వ్యవసాయ కార్మిక సంఘం అని చెప్పేసి కూలీలకు సంబంధించినటువంటిది ఇవాళ వాళ్ళకి ఎట్టి చాకరీ విముక్తి పోవాలి. ఈరోజు దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలు రావాలి, ఈరోజు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి ఈరోజు అనేటువంటి అవసరంలో ప్రసంగించి ఈ దేశంలో మరి ఆయన వీర తెలంగాణ సాయుధ పోరాటం నడిపి మనం 10 లక్షల ఎకరాల భూమిని ఈరోజు పేద ప్రజలకు పంపిణీ చేసినటువంటి మహనీయుడు ఆయన. 100 ఎకరాల భూమి భూస్వామి అయినప్పటికీ కూడా పేదలకు పంపిణీ చేసి జీవితంతో కూడా త్యాగాలు చేసి అటువంటిది. మరి ఆయన మరణం అంటే లక్షల మందికి తీరని లోటు. కాబట్టి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి వర్ధంతిని మనం ఇక్కడనే కాదు, లక్షలాది మంది వ్యవసాయ కూలీలు ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఈయన వర్ధంతి జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈ పుచ్చలపల్లి యొక్క సుందరయ్య గారు వ్యవసాయ కుటుంబంలో పుట్టి పాలేరుకు వేతనం కావాలని, వ్యవసాయ కూలీలకు వేతనం కావాలని, పేదలకు భూమి కావాలని, చదువుకున్న పిల్లలకందరికీ ఉద్యోగం కావాలని ఆ రకం వల్ల పార్లమెంట్లో ప్రసంగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న తరంలో పార్లమెంట్లో ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా పార్లమెంట్లో, అసెంబ్లీలో ఈరోజు మాట్లాడే వాళ్ళు లేరు. పేదల చట్టాల గురించి మాట్లాడే వాళ్ళు లేరు, శాసనసభలో మాట్లాడే వాళ్ళు లేరు, కార్మిక వర్గం మాట్లాడే వాళ్ళు లేరు. ఏ సభలో వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి లేదా వాళ్ళ కాలువల పరిస్థితి గురించి, లాభాల గురించి, కోట్ల రూపాయల లాభాల గురించి మాట్లాడే ఈ తరంలో మరి ఆ రోజులో అంత నిజాయితీగా మరి పుచ్చలపల్లి సుందరయ్య పేదల కోసం అంకిత భావం చేసినట్టు కాబట్టి ఈరోజు భారతదేశంలో అంత నిర్మాణం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఎం పార్టీ పేదల కోసం లక్షల ఎకరాల భూమి కోసం, భూమి భుక్తి కోసం ఈరోజు చివరి వరకు కూడా అంకితమై చనిపోయినటువంటి ఘనత పుచ్చలపల్లి సుందరయ్య గారికి ఉంది. మనం ఆయన చరిత్ర ఇప్పుడు ఉన్న తరం కాకపోవచ్చు, ఎన్నో తరాలకు తెలుసు సుందరయ్య గారు. అటువంటి మనిషికి మారులేని ఈ గ్రామాల్లో మేము మా మామ ఉన్నప్పుడు సర్పంచ్ గ్రామాల్లో ఉన్నప్పుడు మేము అప్పుడే మా తాత లంచనాయక ఉన్నప్పుడు మేము ఆయన మా మామ ఎంబడి పోయిన సందర్భంలో మేము హైదరాబాద్ పోయిన తర్వాత ఆయన ఎవరంటే ఈయన పుచ్చలపల్లి సుందరయ్య అనే వరకు మేము పరిశాన్ అయినాం. లక్షల మన ఊరిని చూసి ఆయనను కూడా పరిశాన్ మా మామ అంతమంది కూడా పరిశాన్ అయినాం. అటువంటి మనిషి ఒక బ్యాగ్ వేసుకొని ఇచ్చేవారు. కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య యొక్క ఆశయాలను వారి యొక్క ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి సుందరయ్య వర్ధంతిని ముందుకు తీసుకుపోవాలని, ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆయన యొక్క వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకు అందరూ కూడా నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఒకటి సుందరయ్య హమరా అంటే హమరా హే అని చెప్పాలి. మనం అందరు కలిసి మనం సుందరయ్యకు నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా మీరందరూ కూడా वीडियो बंद करना होगा. అదేవిధంగా సిపిఎం మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రజల్లో తీసుకెళ్ళి భారతదేశ ప్రజల్ని దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, అణచివేసేటువంటి వర్గాలకు వ్యతిరేకంగా ఒక కూలీల తరఫున, ఒక రైతుల తరఫున, కార్మికుల తరఫున వాళ్ళ హక్కులు అడగడానికి నేనున్నానంటూ, వాళ్ళ హక్కులు అడగడానికి ఎర్ర జెండా కావాలంటూ భారత కమ్యూనిస్టు పార్టీ సుత్తి కొడవలి సుక్క గుర్తుకెళ్ళినటువంటి ఎర్ర జెండాని ఈ భారతదేశ ప్రజలకు అందించి చాలా ఆదర్శంగా నిలబడి, నేనున్నా లేకున్నా నేను ఎత్తిన జెండా, నేను నిలబెట్టిన జెండా, నేను మీకు అందించిన జెండా తరతరాలుగా ఈ భూమి, సూర్య, ఆకాశం ఉన్నందినాలు ఎర్ర జెండా ఉంటుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టే ఈ దేశ ప్రజలకి రక్షణని చాటినటువంటి మహోన్నత నేత పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా వెంగళాయపల్లి గ్రామంలో ఈరోజు ఎర్ర జెండాని ఎగిరేసుకొని సుందరయ్య గారి ఆశయాల్ని నట్ట నడిపడున ఒకసారి మననం చేసుకోవడం అంటే వెంగళాయపల్లి గ్రామంలో మళ్ళీ చాలా మంచి రోజులు, ఈ కార్మికుల పక్షాన నిలబడి పోరాడే రోజులు, రైతుల పక్షాన నిలబడి పోరాడే రోజులు, వ్యవసాయ కూలీల పక్షాన నిలబడి పోరాడే రోజులు మళ్ళీ వచ్చినాయి. ఈ రోజైతే చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా ఈ వెంగళాయపల్లిలో గత 20-30 సంవత్సరాల నుండి వెంగళాయపల్లి చాలా చైతన్యవంతమైన గ్రామం. వెంగళాయపల్లి యువకులు చాలా చైతన్యవంతమైన వాళ్ళు. అణగారిన వర్గాల నుంచి వచ్చిన మాట్లాడేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి, శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి యువకులు మనం వెంగళాయపల్లిలో చూస్తాం. వెంగళాయపల్లి జీన్సులే లేదు. దోపిడీదారులకి అణచివేయబడడం కానీ, పెత్తందారులకి లొంగడం కానీ, అదేవిధంగా అగ్రవర్ణాల పెత్తనానికి లొంగి ఉండడం కానీ, వాళ్ళ మోచేతి కింద వెంగళాయపల్లి చరిత్ర. వెంగళాయపల్లిలో గత 30 సంవత్సరాల క్రితమే బాబు అని ఇప్పుడు పరమేశ్వర్ వాళ్ళ నాన్న, అదేవిధంగా మనకి బాలస్వామి అన్న, అదేవిధంగా మనకు తమ్ముడు మహేష్ వాళ్ళ నాన్న దశరథ, ఇలా చాలామంది ఇక్కడ బాలకృష్ణ, ఇట్లా చాలామంది ఒక గొప్ప శాఖ మనకి ఉండేది. సరే, రానున్న కాలంలో కొంత ఇబ్బందులు ఏర్పడ్డా ఇప్పుడు మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని చాటుకొని ఏదైతే ఎర్ర జెండా గ్రామం, ఈ వెంగళాయపల్లి గ్రామంలో ప్రతి కూలోని తట్టి లేపిందో, ప్రతి రైతు నిద్ర లేపిందో, ప్రతి వ్యవసాయ కార్మికుడి హక్కుల కోసం పోరాడిందో, ప్రతి దళితుడి హక్కుల కోసం పోరాడిందో, ఆ జెండా మళ్ళీ మా గ్రామ నడిపడిన ఎగిరేసుకుంటామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి యువకులంతా ముందుకొచ్చి, ప్రధానంగా నరసింహ గారు కావచ్చు, అదేవిధంగా మన నాగరాజ్ సార్ కావచ్చు, తమ్ముడు మహేష్ కావచ్చు, ఇంకా మనకి బాలరాజ్ సార్ కావచ్చు, ఇట్లా చాలామంది యువకులు ముందరకు వచ్చి హక్కుల కోసం అడిగే జెండా ఎర్ర జెండా, పేదోడి తరపున నిలబడే జెండా ఎర్ర జెండా. కాబట్టి ఆ జెండా లేని రోజు, ఆ జెండా లేని ఊరు, హక్కులు అడిగేటోడు దొరకడు. కాబట్టి ఆ జెండా మళ్ళీ ఎగరాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఏదైతే జెండా ఎగరేస్తుందో అందరు మీకు వెంగళాయపల్లి కార్యకర్తలకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తుంది ప్రజానాట్య మండలి. ఎందుకు ఎర్ర జెండా అవసరం? ఏం జరుగుతుంది ఇప్పుడు? నిజంగా ఒక కూలోడి హక్కులు అడగాలంటే ఎర్ర జెండా అవసరం. నేను అడిగేది సార్ చాలాసార్లు, సార్ ఏం సార్ ఈ రోడ్ ఇట్లా ఉంది అంటే అడిగేటోళ్ళు లేడు సార్ అంటాడు. అడిగేటోళ్ళు లేడు సార్. ఇంతకుముందు ₹1 డీజిల్ పెట్రోల్ ధర పెంచితే బజార్కు వచ్చి అడిగేది. ఆ ఊర్లో కూలీలకు అన్యాయం జరిగితే బజార్కు వచ్చి అడిగేది. ఆ ఊర్లో, ఆ మండలంలో, ఆ జిల్లాలో, ఆ రాష్ట్రంలో ధరలు పెరిగితే రోడ్డు మీదకి వచ్చి రాస్తారోకోలు చేసి ధర్నాలు చేసేది మీరు చూసినారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ఎర్ర జెండా ఏ విధంగా వీరోచిత పోరాటాలు చేసిందో, తన కార్యకర్తలను ఏ విధంగా బసిరిబాగులో కాల్పులకి
ప్రభుత్వ కాల్పులో ఎంతమంది చనిపోయారో మీకు తెలుసు. అదేవిధంగా ఎర్ర జెండా పేదోనికి భూమి పంచాలని, రైతులకు గిట్టుబాటు ధర కావాలని, కూలీలకి గిట్టుబాటు ధర కావాలని, ధరలు తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని, చదువుకున్న వాళ్ళకి చదువులు కావాలని, ప్రభుత్వ రంగంలోనే విద్య కావాలని, ప్రభుత్వ రంగంలోనే వైద్యం కావాలని, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలని గుండె నిండా ఒక మనసారా ప్రజలను ప్రేమిస్తూ కూలీల పక్షాన, రైతుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన నిలబడి చెప్పిన జెండా ఏదైనా ఉంది అంటే అది ఏకైక జెండా, అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జెండా, అది సిపిఎం జెండా, ఎర్రటి రక్తాన్ని పులుముకున్న జెండా. ఆ జెండాని వెంగళాయపల్లిలో ఎగిరేస్తున్నందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా జెండాలు వస్తుంటాయి, చాలా రాజకీయ పార్టీలు వస్తుంటారు. ఈరోజు రాజకీయ పార్టీలో ఈరోజు ఒక బుర్జ రాజకీయ పార్టీలో ఉండి రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. మళ్ళీ ఎన్నికలు అయిపోయే వరకు తన బుధాల మీద ఏ కండువ ఉంటుందో తెలియదు, తన చేతిలో ఏ జెండా ఉంటుందో తెలియదు, తన నమ్ముకున్న కార్యకర్తలకి ఏ సిద్ధాంతాన్ని ఏ జెండాను పట్టిస్తారో తెలియదు. కానీ ఎర్ర జెండాకున్న గొప్పతనం, ఎర్ర జెండా నమ్ముకొని నాయకులకున్న గొప్పతనం, ప్రాణం పోయినా ఒకటే జెండా మా చేతిలో ఉంటుందని చెప్పే కార్యకర్త ఎవరంటే అది ఎర్ర జెండా కార్యకర్త, అది సిపిఎం కార్యకర్త. ప్రాణం పోయినా, తలపైన లాఠీలు విరిగినా, తూటాలు మోగినా, తూటాలు గుండెల్లో దూసుకొని వచ్చినా కూడా ప్రజల కోసం నిలబడి ప్రజల హక్కులు కాపాడేటువంటి కార్యకర్త ఎవరంటే అది ఎర్ర జెండా కార్యకర్త, అది సిపిఎం కార్యకర్త. మనం చూసినాం వీర తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాది మందికి భూములు వంచింది ఎర్ర జెండా. ఇదే దేశంలో రైతుల పక్ష మరి ఎటువంటి ఈ ప్రభుత్వం ఎవరి కొరకు పనిచేస్తున్నాయి అంటే పేదల కోసం పనిచేస్తుందా? లేదు. కాబట్టి ఈ ఎర్ర జెండా నాయకత్వం పెరిగితే మనం బలోపేతం అయితే ఈరోజు కార్మికుల కర్షకుల ఐక్యత పరిచి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద మనం తీసుకొని పేద ప్రజలకు ఐక్యతం చేసి ఈ స్థానిక సమస్యల మీద మన గ్రామాల్లో నెలకొన్న సమస్యల మీద, ఈ గ్రామంలో నెలకొన్న సమస్యల మీద నిరంతరంగా పోరాటం చేయడానికి మీరంతా సిద్ధమై ఈ సమస్యలు కూడా పరిష్కరించడానికి మా తోడు కూడా మేము ఉన్నాం. ఈ గ్రామాల్లో మాకు చాలా కాలం నుంచి 30-40 ఏళ్ళ నుంచి కూడా ఈ గ్రామ ప్రజలు అంతా కూడా తెలుసు. కాబట్టి ఈ సమస్యల సాధనకై మీరంతా కూడా ఈ స్థానిక సమస్యను పోరాటం చేయడానికి మీరంతా కూడా సహకరించాలని చెప్పేసి భవిష్యత్తులో ఎర్ర జెండా తీసుకోవడానికి యువకులందరూ కూడా ప్రత్యామ్నాయంగా అదే ఎర్ర జెండా కాబట్టి ఆ ఎర్ర జెండా నీడలో అందరూ కూడా ఐక్యపరిచే సమస్య మీద లాస్ట్ వరకు నిలిచేది ఎర్ర జెండా కాబట్టి ఆ జెండాను నీళ్ళలో మీరందరూ కూడా వచ్చి ఈ పోరాటాన్ని పాల్గొని ఈ గ్రామాన్ని బలోపేతం చేసే పార్టీ సిపిఎం పార్టీ బలోపేతం చేయడానికి మీరంతా కూడా సహకరించి భవిష్యత్తులో పోరాటమే మార్గం తప్ప వేరే లేదని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటిది గ్రామ ప్రజలందరికీ